చాలా వరకు నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళకపోయినా చాలా విద్యా సంస్థకి మా మెటీరియల్ పంపిస్తూ ఉంటాను. ఎన్జీసీకి సంబంధించి స్టేట్ అంతా కార్యస్థానం అడవిలో కార్యస్థానానికి అయితే నేను రాసేదే చెప్పడానికి రాలేదు. రాసేపు కొంత పిల్లలకి ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ 3, 4, 5 తరగతుల్లో ఇవ్వాల్సింది మనం ఇవ్వలేదు. దానివల్ల అందరికీ కూడా పర్యావరణం పట్ల సంబంధం లేదు అని చేస్తున్నాం. మనం వెళ్ళినాం, వచ్చే ఏడాది సూపర్ వెళ్ళినాం. 2030 నాటికి 300 కోట్ల పైగా జనాభా జీవనం ప్రశ్నార్థం అంటున్నాం. శీతల దేశాలలో శీతలకారులు వచ్చి జనం చనిపోతే అది ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది. వేసవికారులు వస్తాయనే ఆలోచన గడిచిన 300 కాలంలో మన విద్యా విభాగంలో ఆలోచనే లేదు. మిగతా ప్రభుత్వానికి కూడా ఆలోచన లేదు. 2023లో వేడి కాలులు చాలా మంది చనిపోవడం చాలా ప్రభావం జరిగింది. అయితే ఇద్దరు వచ్చాను, మేడం గారు వాసన చాలా అద్భుతంగా ఇక్కడ వైజాగ్లో ఉంది. ఈ నెల్లూరులో ఉంది, మా వైజాగ్లో లేదు. మా వైజాగ్లో మల్లెపూలు ఆయిల్ వాసన వస్తుంది, సన్నజాతులు ఆయిల్ వాసన వస్తుంది, నిరజాతులు ఆయిల్ వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది? మరి మా వైజాగ్లో టీపీహెచ్ ఉంది, టోటల్ పెట్టు హైడ్రోకార్బన్స్. అవి ఏం చేస్తున్నాయి? చెట్లు ఆకులు పీల్చేస్తాయి. దాంట్లో ఇంపాక్ట్ వాటి మీద పడింది. మనంతా చూస్తున్నాం మేడం, మనంతా చూస్తున్నాం. మనం 3వ తరగతి పిల్లలు కాస్త వాక్యం చిన్న పాఠం పాటించలేదు. వాళ్ళ మెదడుని జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణా కార్యక్రమాలు ఏదైతే సబ్జెక్టు ట్రైనింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలో కోర్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి పనీష్ గారు, అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్, మరి ముఖ్యంగా రేపటి రోజున మరి 18వ తారీఖున నాన్ లాంగ్వేజ్కి సంబంధించి డివిజనల్ స్థాయిలో డిఆర్పీలుగా వ్యవహరించబోతున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా ప్రాథమిక విద్యకు సంబంధించి ఉపాధ్యాయులను బలోపేతం చేయడంలో గడిచిన 2-3 ఏళ్లుగా అనేక రకాలైనటువంటి శిక్షణ తరగతులు అనేటువంటివి నిర్వహిస్తూ మరి పాఠశాల కీలకమైనటువంటి పునాదులైనటువంటి ప్రాథమిక పాఠశాలని అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని మనం స్ట్రెంథన్ చేయడం జరిగింది. మరి తరువాత ఉన్నటువంటి 6 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో మారినటువంటి టెక్స్ట్ బుక్స్ కి అనుగుణంగా విద్యాబోధన ఏ రకంగా మనం చేయాలి, ఏ రకాలైనటువంటి కరికులంలో మార్పులు వచ్చాయనేటువంటి వాటి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉపాధ్యాయులకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ 2 రోజుల సబ్జెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం అద్భుతంగా ఉందని చెప్పేటట్లుగా ఉన్నారు. సో మీకు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు మరి రత్నం గారు లాంటి వాళ్ళు చాలా మంది తప్పకుండా మీకు సహకరిస్తారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ సమతుల్యతలో భాగంగానే మనం చాలా రకాలుగా ఫేస్ చేస్తాం. ఈవెన్ దో ఈరోజు మనం జూలై 17 ఇప్పుడు తేదీ 15వ తేదీ అయినప్పటికీ కూడా టెంపరేచర్ చూడండి ఎంత ఎక్కువగా ఉంది. సో దీన్ని కూడా మనమే విద్యార్థుల చేత మన భాగస్వామ్యంతో వాతావరణాన్ని కూడా మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా మనం అన్ని విషయాలను తెలుసుకొని ఇంటర్న్ పాఠశాల స్థాయిలో విద్యార్థులకి ఈ అంశాలన్నింటిని కూడా తెలియజేసి తప్పకుండా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం మన జిల్లాలో ఏదైనా సరే ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ అనేది ఒక ప్రత్యేకించి ఒక పాఠశాలలో జరిగితే అది జిల్లా మొత్తం, అది రాష్ట్ర స్థాయిలో కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి మన ప్రయత్నం అయితే జరుగుతుంది. మోరోవర్ మా జిల్లాలో సార్ చాలా మంచి టీచర్స్ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రింట్ పాయింటెడ్గా వాళ్ళకంటూ ఒక నిబద్ధత కలిగినటువంటి డిఆర్పీలు ఇక్కడికి వచ్చున్నారు సార్. సో మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఈరోజు అవుట్పుట్స్ ఇన్పుట్స్ మీరు ఇస్తారో వాటిని అన్నిటిని కూడా తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో
పాఠశాల విద్యా వ్యవస్థలో చాలా కీలకంగా వ్యవహరించి విద్యార్థులకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడంలో మా ఉపాధ్యాయులందరూ ముందుంటారని చెప్పేసి నేను ప్రత్యేకించి మీకు తెలియజేస్తూ ఈ రోజున మన ఆహ్వానాన్ని మన్నించి మరి ప్రసన్న గారు పిలవడంతో సార్ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మీ యొక్క సేవల్ని తప్పకుండా మా విద్యాశాఖకి ఏ జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మన జిల్లాకి దేవి రత్నం గారు రావడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. పర్యావరణాన్ని గురించి ఎలా సంరక్షించుకోవాలి, ఈ రోజు ఉన్నటువంటి పెద్ద సమస్య కూడా మనకి విపరీతంగా మనకి వాతావరణంలో చాలా మార్పులు కూడా గమనిస్తూ ఉన్నాము. దీనికి ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం చెట్లను నాటడం. దాన్ని ఎలా సంరక్షించుకోవాలి, నాటడమే కాకుండా దాన్ని సంరక్షించుకోవడం, దాన్ని తరతరాలకు కూడా దాన్ని వారసత్వంగా నిలబెట్టుకోవడం, పిల్లలందరి చేత కూడా చెట్లు నాటించడం. ఒక చెట్టు కొట్టేస్తే మనకి దాన్ని మళ్ళీ చెట్టు రావడానికి చాలా టైం పడుతుంది కూడా, ఒక మొక్క నుంచి చెట్టు రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అలా ప్రతిదీ కూడా మనం నాటుకుంటూ వెళ్ళడం, కొట్టుకుంటూ కాకుండా నాటుకుంటూ వెళ్ళడం. ఇప్పటి నుంచి కూడా మనమందరం కూడా ఒక టీచర్స్ గా మన తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా దాన్ని వాళ్ళందరి చేత కూడా ఇంప్లిమెంట్ చేయించడం, మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో పచ్చదనాన్ని నెలకొల్పుకోవడం కూడా మన ముందు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూస్తున్నాం, నేరేడు విత్తనాలు కనుమరుగైపోతున్నాయి, తర్వాత కూడా ఆ చెట్లు మనకి కనిపించకుండా పోతాయి అనేది కూడా చూస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా అంతరించిపోకుండా వాటిని మళ్ళీ కూడా ఎలా చేయాలి, పోతున్నాయి ఎలాగో వెళ్ళిపోతున్నాయి, అలా కాకుండా వాటిని నిలబెట్టుకోవాల్సినటువంటి కర్తవ్యం కూడా మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య. కాబట్టి మన చిన్న చిన్న విషయాలనే మన విద్యార్థులకి మనం తెలియచేద్దాం. విత్తనాన్ని కలెక్ట్ చేయడం, వాటి ద్వారా సీడ్ బాక్స్ ప్రిపరేషన్ చేయడం, మొక్కల్ని నాటించడం, వేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఆల్టర్నేటివ్స్ ని యూజ్ చేసుకోవడం, మనకు వచ్చేటువంటి పేపర్స్ ఇట్లాంటి వాటి నుంచి కూడా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉన్నాం, వాటి నుంచి ఇంకేదైనా కూడా మన ఫర్టిలైజర్స్ ఇట్లాంటి వాటిని ప్రిపేర్ చేయడం. మనము ఉపయోగించాల్సి వస్తే మాక్సిమం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం, అలా కాకుండా ప్లాస్టిక్ ఒకవేళ ఉపయోగించాల్సి వస్తే రీయూజబుల్స్ ని ఉపయోగించుకోవడం. ఇలాంటివి తర్వాత అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు మెయిన్ గా మన బయాలజీ డిపార్ట్మెంట్ తరఫున ఇంకొకటి చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎలాగే ఇక్కడ మనం ప్లాస్టిక్ ప్లేట్స్ ని ఉపయోగిస్తున్నాం, ఇలా కాకుండా ఏ ఫంక్షన్స్ అయినా సరే మన ప్రోగ్రామ్స్ లో అయినా సరే మనము మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బయాలజీ ఫోరం తరఫున స్టీల్ ప్లేట్స్ ని వీలైతే మనమే మన బయాలజీ నుంచి డొనేట్ చేసి ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇలాంటి వాటికి అలాగే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ కానీ మనమే డొనేట్ చేసేసి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ప్లేట్స్ ఉపయోగిస్తూ ఉంటే చాలా మంది ఉపయోగించుకోవచ్చు. ఇలా పేపర్ ప్లేట్స్ ని వాడడం, వాటిని ఎక్కడైనా పేపర్ అని చెప్తాం కానీ కింద పేపర్ ఉంటుంది, పైన ప్లాస్టిక్ కూడా ఉంటుంది. కాబట్టి గ్లాసెస్ కూడా మనం చాలా వరకు కూడా పేపర్ కప్స్ అయినా కూడా పేపర్ కావాలి అంటే ఖచ్చితంగా చెట్లను కొట్టాల్సిందే కదా. సో అలా కాకుండా స్టీల్ గ్లాస్ ని, స్టీల్ ప్లేట్స్ ని మనమే ఒక అడుగు ముందుకు వేసి ఏదైనా డొనేట్ చేయడం కానీ ఇలాంటి వాటిలో ఇంప్లిమెంట్ చేయడం కానీ చేస్తే ఇలా చూసి ప్రతి ప్రోగ్రామ్ కి కూడా దీన్ని అవలంబించుకోవచ్చు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ లో మనకి ప్రతిరోజు చాలా మంది విజిట్ చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ పెట్టేటువంటి పేపర్ ప్లేట్స్ నే యూజ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా కొంచెం మార్చొచ్చు కదా. ప్రతిరోజు కూడా ఇలా పేపర్ ప్లేట్స్ పడేసే కంటే ఒక అడుగు ముందుకేసి కొంచెం మన మార్పుని మనమే ఆహ్వానిద్దాం. మన తరఫున మనం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని విద్యార్థుల దగ్గర నుంచి మన స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఇంప్లిమెంట్ చేస్తే దీన్ని మొత్తం అందరూ కూడా చూసి మిగిలినటువంటి వాళ్ళలో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ లో కూడా వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిద్దాం. సార్ మనకి ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మన తరగతి గదిలో ఇంప్లిమెంట్ చేసి అలా మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ బయాలజీ వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే రాలేకపోయారో రేపు మీరు డిఆర్పీస్ నుంచి టీచర్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో అందరికీ కూడా మీరు వెళ్ళినటువంటి ప్రతి దగ్గర కూడా ఒక ½ an hour దీనికోసం కేటాయించి ఎన్సీసీ గురించి చెప్పండి, ఏం చేయాలి, పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా మిగిలినటువంటి టీచర్స్ అందరికీ కూడా తెలియజేసి పర్యావరణాన్ని రక్షించడంలో మన వంతు పాత్రని నిర్వహిస్తారని కూడా ఆశిస్తూ సెలవిస్తున్నాను. మా సందేశం అందించిన తర్వాత నేను నా యొక్క పోయిటరీ బుక్ లో రాసిన ఒక కవితని, చెట్టు మీద రాసిన కవితని చదువుతున్నాను సార్. చెట్టును కొట్టేస్తే ఎలా ఉంటుందనే పరిస్థితిలో రాసినటువంటి ఒక కవిత. ఓ క్షతగాత్రమైన నేలపై నుండి చెట్టు కూలిపోయింది, గాలి వానకు కాదు మనిషి గొడ్డలి పేటుకి. అక్కడ ఒక చెట్టు ఉందని, పూలు పండ్లు ఇస్తుందని ముచ్చట్లు పెట్టే వానర సమూహం ఇప్పుడు లేదు. ఇన్నాళ్ళు ఈ దారి మాదని ప్రకటించుకున్న సీతాకోకల పాదముద్రలేవి లేవు. ఈ దారికి నడకలు నేర్పిన ఉడతల అడుగులేమయ్యాయో. మకరందం బరువు మోయలేక
నేలపాలైన పువ్వుల పాలెంలు తేనెటీగల జాడ ఏడని వెతుకుతున్నాయి. ఉన్న పలంగా నిర్వాసితురాలైన పిట్ట రెక్కలు రాని కోణల్ని ఏ చేతులతో మోసుకెళ్ళిందో. ఊపిరి స్తంభించిన ఊరికి ఆకు పంపే గాలి సందేశమే లేదు. నెర్రెలిచ్చిన రాజుల పురాతన కోటగోడల్లా వృక్షరాజ్యం, శత్రుదాడికి తునాతునకలైన దేహ ఖండాల్లా తరువు, అడుగడుగునా తెలియని విధ్వంసం, రక్షణ ప్రాకారాలు కోల్పోయిన ఎలుకల కలుగు కోటలు, విరిగి మెడలు వాల్చేసిన గడ్డి పూలు. పుట్టింది ఒక చెట్టునే కావచ్చు, శతగాత్రమైంది మాత్రం అలుముకున్న ఆవాసం అంటారు. మొక్కలను నాటుదాం సార్, మొక్కల్ని రక్షిద్దాం. ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి రత్నం సార్కి మనందరి తరఫున నమస్కారాలు. మనం జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పర్యావరణం గురించి మన పాఠశాలలో తరగతి గదిలో బోధించేటువంటి విజ్ఞానాన్ని మన నిజ జీవితంలో కూడా మనం కూడా అన్వయం చేసుకోవాలి. అలా అన్వయం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ పిల్లల్లో మార్పు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో నేనైతే ఆ విధంగానే ఉన్నాను, నా లైఫ్ స్టైల్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్ ని యూజ్ చేయడం అనేటువంటిది జరగదు. ఇప్పుడు ఈవెన్ హెచ్ఎం అయినా కూడా నా చేతిలో ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా కూడా సంచి మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా బజార్కి వెళ్ళినా కూడా టిఫిన్ కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సంచి తీసుకెళ్తాను. దాంతోపాటు చట్నీ వేసుకోవడానికి బాక్సులు మాత్రమే తీసుకెళ్తాను. అలాగే సండే రోజు మనోళ్ళు స్పెషల్ కోసం వెళ్ళినప్పుడు కూడా నేను ఇప్పటికి కూడా సంచినే అలాగే బాక్సులు తీసుకెళ్తాను. మన ఇళ్లలో కూడా అందరి ఇళ్లలో కూడా బాక్సులు ఉన్నాయి, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం తీసుకెళ్దాం. మరి సండే రోజు అయితే వాళ్ళ చికెన్ కానీ మటన్ కానీ ఇచ్చినప్పుడు ఒక రెండు కవర్లు ఎక్స్ట్రా ఇస్తా ఉంటారు. సో కవర్ లైఫ్ స్పాన్ మాత్రం 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మాత్రం. ఎందుకంటే ఆ మార్ట్ దగ్గర నుంచి మన ఇంటి వరకు వచ్చేంత వరకు, ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి మళ్ళీ డస్ట్బిన్ లో పడేస్తూ ఉంటాం. కానీ దాన్ని కుళ్ళిపోవాలంటే మాత్రం సుమారుగా 500 ఏళ్ళు పైన పడుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. సో మనమైతే నేను ఇక్కడ ఉండేటువంటిది చిన్న సమాజం అనుకోవడం లేదు. సుమారుగా ఒక 16 మంది ఉన్నారు అంటే 16 ఇంటూ ఒక స్కూల్లో 200 వేసుకున్నా లేదా 300 లేదా 500 వేసుకున్నా కూడా కొన్ని వేల మందిని మనం మార్చగలిగినటువంటి సామర్థ్యం ఉపాధ్యాయులుగా మనకుంది, జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా మనకుంది. సో జీవశాస్త్ర ఉపాధ్యాయులు అంటే కేవలం పాఠాలు చెప్పడమే కాదు, పర్యావరణాన్ని ప్రేమించడం కూడా మనం మన విద్యార్థుల్లో పెంపొందిస్తున్నాం. మరింతగా మనం ట్రాన్స్ఫార్మ్ అయితే మనము మన విద్యార్థుల్ని పర్యావరణ ప్రేమికులుగా మార్చడానికి అవకాశం ఉంది. సో నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రేపు వాళ్ళు కూడా పెద్ద అయ్యాక ఆ పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించుకునే విధంగా చేయగలం. ఇంకొక స్పెషల్ ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత మామూలుగా మన అందరం కూడా నేషనల్ ఫెస్టివల్స్ అప్పుడు కామన్ గా స్కూల్స్ లో చేసేటువంటిది August 15 కానీ June 26 కానీ చాక్లెట్లు ఇస్తా ఉంటారు. సో నేనైతే చాక్లెట్లు కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే ర్యాపర్స్ అనేటువంటివి మళ్ళీ పొల్యూషన్ అని చెప్పి కాస్త కాస్ట్ ఎక్కువైనా కూడా పేపర్ ప్లేట్లు తీసుకెళ్లి స్వీట్ హాట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది కూడా మంచి ఆలోచన అయితే మీరు కూడా మీ స్కూల్స్ లో మీ హెచ్ఎం గారి ద్వారా చెప్పి ఆచరించవచ్చేమో ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను సార్. ఇది నేను చెప్పాను. నమస్కారం. ఈనాడు చెట్లను పరిరక్షించుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి మనం సీడ్ బాల్స్ తయారు చేసి కొత్తగా చెట్లను నాటుతూ ఉన్నాం. అయితే నేను గమనించిన కొన్ని ఊర్లలో, పల్లెటూరులో కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పెద్ద చెట్లనే వాస్తు పేరుతో నరికేస్తూ ఉన్నారు. వేప చెట్లు నాకు తెలిసిన తర్వాత ఇంటి ముందు వేప చెట్లు ప్రతి ఇంట్లో పల్లెటూరులో పెంచుకునే వాళ్ళం. ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ వేప చెట్లు నరికేస్తున్నారు. మా ఇంట్లోనే ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టు వాస్తుకి ఇబ్బందిగా ఉందని నరికేశారు. దీన్ని గమనించిన తర్వాత అసలు నిజంగా వాస్తులో ఎక్కడైనా ఉందా అని నేను రీసెర్చ్ చేస్తే మయ వాస్తు అనేటువంటి మంచి గ్రంథం, వాస్తు గ్రంథంలో ఎక్కడా చెట్లు ఏం పెంచితే ఏమొస్తుందని రాశారు. అది మీకు అందరినీ అందిస్తామని నేను ఇక్కడికి వచ్చాను. చూడండి, పొన్నాగ పలిని నింబచూట శోక జాతికాహ ఎత్ర ఎత్ర స్థితాశ్చేతే నారికేలాదయ శుభ. పొన్నాగ వృక్షము, వేప చెట్టు, మామిడి చెట్టు, అశోక వృక్షము, కొబ్బరి చెట్లు, ఫల వృక్షములు గృహావరణములు ఉండదగినవి అని దీని భావము. అంటే ఇంటిలో ఏ ప్లేస్ లో ఉన్నా కానీ వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి చెట్లను కొట్టేస్తూ ఉన్నారు. గృహావరణంలో చెట్లు ఎంతవరకు ఉండకూడదంటే అవి మన ఇంటి మీద పడితే ఏదన్నా తుఫాను గాలులు ఇట్లాంటివి వచ్చినప్పుడు పడతాయన్న ఉద్దేశంతో మాత్రమే చెట్లు నరకాలి. ఒకవేళ వాటి కొమ్మలు నరికితే సరిపోతుంది. అట్లాగే పనస చెట్టు అయితే సర్వత్ర పనస
శస్తో దక్షిణే సకలాఖిల అనగా గృహావరణము యందు ఏ దిశ ఎందైనా పనస చెట్టు ఉండవచ్చు. అంత బ్రహ్మాండంగా మనకి చెట్లను ఉంచుకోమని వాస్తు శాస్త్రంలో ఉంటే మనకి తెలిసి తెలియక మన చేత చెట్లు కొట్టేస్తూ ఉన్నారు. కాబట్టి తొందరపడి చెట్లు కొట్టద్దు. నాకు తెలిసిన వాళ్ళు కూడా మామిడి చెట్టు కొట్టేశారు. మామిడి చెట్టు ఇంట్లో బ్రహ్మాండంగా ఉండొచ్చు అని ఇక్కడ ఉంది. దాంతోపాటు ఇంకొకటి ఒక మంచి సెంటెన్స్ ఇచ్చారండి. ఒక రావి చెట్టును గాని, ఒక వేప చెట్టును గాని, ఒక మర్రి చెట్టును గాని, 10 చింత చెట్లను గాని, 3 వెలగ చెట్లను గాని, మారేడు ఉసిరిక చెట్టును 5 మామిడి చెట్లను పెంచిన మనుష్యుడు నరకమును పొందడు. చూడండి ఎంత మంచి సెంటెన్స్. ఈ చెట్లను కానీ నాటితే వాగళ్ళ హై స్కూల్లో పనిచేస్తున్నా. 16 సంవత్సరాల తర్వాత బయాలజీ అసిస్టెంట్ అయ్యాం. అంత ముందంతా చిన్నపిల్లలతోనే గడిపాం. ఆ గడిపే క్రమంలో పాఠాలు చెప్తున్నప్పుడు తెలియకుండానే ఆ పాఠాన్ని ఒక చిన్న పాట రూపంలో చెప్తే ఎట్లుంటుంది అనే ఒక ఆలోచనలో ఒక చిన్న చెట్ల మీదనే ఒక పాటను కూడా పిల్లలకి నేర్పించడం జరిగింది. దాంట్లోనే అంశం అంతా కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకంగా ప్రశ్న జవాబుగా కాకుండా వాడు పాటనే జవాబుగా కూడా రాసేదానికి అవకాశం ఉంది. చెట్లు నాటరా, చెట్లను బ్రతికించరా, చెట్లు నాటితే మేలురా, చెట్లను నరికితే చేటురా, చెట్లే నీ సర్వస్వమురా. అందుకే చెట్లు నాటరా, చెట్లను బ్రతికించరా, చెట్లు నాటితే మేలురా, చెట్లను నరికితే చేటురా. పండ్లు పూలు కాయలు కలప లక్కా తేనె జిగురు కుంకుళ్ళు, పండ్లు పూలు కాయలు కలప లక్కా తేనె జిగురు కుంకుళ్ళు, అన్నీ మనకు దొరుకునురా, అడవుల వలన లాభమురా. అందుకే చెట్లు నాటరా, చెట్లను బ్రతికించరా, చెట్లు నాటితే మేలురా, చెట్లను నరికితే చేటురా. అడవులు వర్షాన్నిచ్చును, అడవులు వరదలు ఆపును, అడవులు వర్షాన్నిచ్చును, అడవులు వరదలు ఆపును, కోరివేత నరికట్టును, కోరినంత గాలిచ్చును. అందుకే చెట్లు నాటరా, చెట్లను బ్రతికించరా, చెట్లు నాటితే మేలురా, చెట్లను నరికితే చేటురా. ఎంతో జంతు సంపద, ఎంతెంతో వృక్ష సంపద, ఎంతో జంతు సంపద, ఎంతెంతో వృక్ష సంపద, తరిగిపోతున్నది, తరలిపోతున్నది, ముప్పు ముంచుకొస్తున్నది. అందుకే చెట్లు నాటరా, చెట్లను బ్రతికించరా, చెట్లు నాటితే మేలురా, చెట్లను నరికితే చేటురా, చెట్లే నీ సర్వస్వమురా. థ్యాంక్ యూ సార్. పంచదార పండు అంటాం. షుగర్ పళ్ళు, షుగర్ పళ్ళు ఎర్రగా ఉంటాయి, మరీ తీయగా ఉంటాయి, చాలా తీయగా. అది అయినా పండు అది ఏంటవుతుంది అంటే మీరు ఏం వస్తుంది పేడ మట్టి కాయలంతా కలిసి బాడీలో తయారు చేస్తుంది. సేమ్